నిన్న ప్రతిపక్షాల గొంతు నొక్కి రాష్ట్ర ప్రజలందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు 94,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఎంతో గొప్పగా ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును, ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఒక కుంభకోణంగా చూపించి తప్పుడు ఆధారాలతో మరి ప్రజలందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రి 2 గంటలకు 83 క్రిమినల్ కేసులున్న ఒక ముఖ్యమంత్రి, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని క్రిమినల్ కేసులున్న వ్యక్తి పట్టపగలే మరి కెమెరాకు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రాత్రి 2 గంటలకు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ఒక నేరంగా చిత్రీకరించి సిబిఐకి మరి ఇవ్వడం జరిగింది. దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఖండిస్తున్నది. ఈరోజు తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు, కనిపించని కుట్రలు వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. దీన్ని ఒక బనకచెర్లను చూసినట్టుగానో, లేకపోతే ఒక ఎన్డిఎస్ఏ రిపోర్ట్నో, లేకపోతే ఒక పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్నో విడివిడిగా చూస్తే ఈ కుట్ర అంత ఈజీగా అర్థం కాదు. ఇది చాలా లోతైన దీర్ఘకాలిక నష్టాన్ని, తెలంగాణ భూములన్నీ మళ్ళా ఎడారుగా మార్చే కుట్రను, తెలంగాణ సంపదనంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలియకుండానే ఆంధ్ర ప్రాంతానికి మళ్ళీ 100 సంవత్సరాల పాటు తరలించే కుట్రలో భాగంగానే తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా జరిగిందనేది నేను వివరిస్తాను. 2023వ సంవత్సరంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గంగాపురం కిషన్ రెడ్డి, ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విషం చిమ్మిండ్రు. 94,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ అయితే దీన్ని 1,00,000 కోట్ల కుంభకోణంగా చిత్రీకరించి అవసరం అనుకుంటే దాన్ని ఖతం చేయాలని చెప్పేసి ఆనాడు పబ్లిక్గా వీళ్ళు మీటింగులు పెట్టిండ్రు, పబ్లిక్గా చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు వద్దు అని చెప్పి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2023లో అక్టోబర్ 21 నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్లో బ్లాక్ నెంబర్ 7లో సాయంత్రం 6:30 పెద్ద పేలుళ్ళ శబ్దం వినిపించింది. దీని వెనక ఎవరో అగంతకులు ఉన్నారు అని ఆనాడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇది నేను ఇదే వేదికగా ఇంతకు ముందు కూడా నేను చెప్పిన 500 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత వరదను తట్టుకున్న ఈ గొప్ప బ్యారేజ్లు అక్టోబర్ 21, 2023 నాడు సాయంత్రం 6:30 కేవలం 25,000 క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పుడు ఒక్కటే పిల్లరు, బహుశా 15 కోట్లు 16 కోట్ల విలువ చేసే ఒక్క పిల్లరు పేలుళ్ళు చేస్తూ కుంగిపోయింది. దాని తర్వాత అక్టోబర్ 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇదే రవికాంత్ అనే ఇంజనీరు ఒక కంప్లైంట్ ఇస్తాడు. అది జరిగిన వెంటనే గంగాపురం కిషన్ రెడ్డి సెంట్రల్ వాటర్ కమిషన్కు ఒక లెటర్ రాస్తాడు. ఇది ఘోర విపత్తు, స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు జరగలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, 94,000 కోట్ల విలువైన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, అందులో
15 కోట్లు విలువ చేసే ఒక్క పిల్లర్ అనుమానాస్పద రీతిలో కుంగిపోతే దాన్ని జాతీయ విపత్తుగా చిత్రీకరించి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ వాటర్ కమిషన్కు కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఒక లెటర్ రాస్తారు. అది జరిగిన వెంటనే ఆగమేఘాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి వెంటనే ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్టు ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కూడా ఈ పేలుళ్ళ గురించి కానీ ఈ ఒక్కటే పిల్లరు 15 కోట్ల రూపాయల విలువైన పిల్లలు కుంగిపోవడం కానీ దాని గురించి ఆ అగంతకుల గురించి కానీ పోలీస్ కేసు గురించి కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ మాట్లాడదు. ఎంతసేపు పైపింగ్ అంటే రాఫ్ట్ కింద నుంచి ఇసుక కరిగింది. 500 సంవత్సరాల్లో ఎప్పుడు రానంత వరద ప్రవాహాన్ని ఈ 3 బ్యారేజీలు తట్టుకున్న విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్కడ కూడా ప్రస్తావించదు. దాని తర్వాత రాష్ట్రంలో అధికారం బదలాయింపబడుతుంది. 14/3/2024 నాడు అంటే మార్చి 14 నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ను ఆర్డర్ చేస్తుంది. ఈ పీసీ ఘోష్ కమిషన్ దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ పీసీ ఘోష్ కమిషన్కు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటయ్యా అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా, డిజైన్ లోపాలు ఏమైనా ఉన్నాయా, డిజైన్లు చేయడంలో నెగ్లిజెన్స్ జరిగిందా, అదేవిధంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా, ఏమైనా అవకతవకలు ఉన్నాయా, దీని వెనక ఈ అవకతవకలకు ఏ ప్రభుత్వ అధికారి కారణం, ఏమైనా పబ్లిక్ అఫీషియల్స్ కారణమా అని చెప్పి 3-4 టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి ఆ జియో అప్పుడున్న ఇరిగేషన్ సెక్రటరీ ద్వారా రిలీజ్ చేసిండ్రు. 16-17 నెలల తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ గారు ఆయన ఇంజనీర్స్ను రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి అఫిడవిట్స్ ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారిని, ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వాళ్ళందరినీ కూడా విచారించి ఆయన ఒక రిపోర్టు 640 పేజీల రిపోర్ట్ ఏదో ఇచ్చిండ్రు. ఆ రిపోర్టు ఇవ్వకముందే అసెంబ్లీలో పెట్టకముందే ఒక 60 పేజీల సినాప్సిస్ మీడియాకు లీక్ అయిపోతుంది. అంటే ఆ రిపోర్ట్లో ఏముందనేది మీడియాకు ముందరనే తెలుస్తుంది. మీరు ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి ఇవన్నీ కూడా. అదేవిధంగా ఎన్డీఎస్ఏ మళ్ళీ ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తుంది. దాని తర్వాత ఒక 6 నెలల తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఇదా జరుగుతుండగానే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల పోలవరం లింక్ గురించి మాట్లాడతాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడానికి నేను ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నా, మాకు 80,000 కోట్ల రూపాయలు వస్తాయని ఆయన అంటాడు. అంటే 2023లోనేమో దీని మీద ప్రాజెక్ట్ మీద విషయం చెప్పడం, 2023-21 నాడు ప్రాజెక్టులో ఒక పిల్లర్లో నిలువున పేలుడు కావడం, దాని తర్వాత పోలీస్ కేసు రిజిస్టర్ కావడం, దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉండడం, 2024లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ రావడం, పీసీ ఘోష్ కమిషన్లో 50-60 మంది ఇంజనీర్లను, కొంతమంది సివిలియన్స్ను, రిటైర్డ్ ఇంజనీర్లు అఫిడవిట్లు తీసుకోవడం, వాళ్ళని విచారించడం, వాటికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా వీళ్ళే ఇవ్వడం, పీసీ ఘోష్ కమిషన్ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగి 6 కోట్ల రూపాయలు రికవర్ చేయాలని వాళ్ళు చెప్పడం, ఇదంతా చూస్తుంటే మీరు పీసీ ఘోష్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మీరు ఏమైనా అడగండి, ఆ పిల్లర్ నెంబర్ 20 గురించి మాత్రం అడగకండి అని రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. ఐ హ్యావ్ ద ఎంటైర్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ విత్ మీ.